ఈజిప్టులో యోసేపునకు 2 కుమారులు కలిగారు. ఈజిప్టు దేశానికి వచ్చిన యాకోబు కుటుంబీకులందరూ మొత్తం 70 మంది. 70 మంది పితరులు ఈజిప్టుకు వెళ్లారు. దేవుని వాగ్దానం ప్రకారం వీరు రాను రాను ఆకాశ నక్షత్రాల వలె విస్తరించారు. ఈజిప్టుకు వచ్చిన యాకోబు కుటుంబం 70 మంది. యాకోబు యోసేపు వద్దకు ముందుగా యూదాను పంపాడు. యూదా వీరికి దారి చూపాలి. వీరు గోషెను ప్రాంతానికి ప్రయాణం చెయ్యాలి. వారంతా గోషెను చేరుకున్నారు. యోసేపు తన రథాన్ని సిద్ధం చేశాడు. తన తండ్రి అయిన యాకోబుకు ఎదురు వెళ్లాడు. గోషెనులో యోసేపు తన తండ్రిని కలుసుకున్నాడు. యోసేపు తండ్రి మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాడు. యోసేపు తన తండ్రి పట్ల చూపే ప్రేమ ఎంతో ఉద్రేకభరితం. తల్లిదండ్రులను సన్మానించాలని దేవుని ఆజ్ఞ. యేసుక్రీస్తు కూడా నజరేతులో మరియ యోసేపులకు లోబడి ఉన్నాడు. యేసు ప్రభువు శిలువ మీద చనిపోతూ కూడా తన తల్లిని మరిచిపోలేదు. ఈ విషయంలో యేసు ప్రభువు విశ్వాసులకు గొప్ప మాదిరి. అప్పుడు ఇశ్రాయేలు అనే యాకోబు యోసేపుతో అన్నాడు, నీవింకా బతికే ఉన్నావు. నీ ముఖం చూచాను గనుక నేనింకా చనిపోతాను. యోసేపును నా గారాబు కొడుకును చూచాను. చనిపోయాడు అనుకున్న కొడుకు బతికే ఉన్నాడు. ఇక నేను నిశ్చింతగా చనిపోగలను అనుకున్నాడు. దీన్ని బట్టి యాకోబు తన కొడుకును ఎంత ప్రేమించాడో మనం గ్రహించగలం. మీకు జ్ఞాపకముందా? షిమయోను అనే వృద్ధ భక్తుడు యేసును చూచిగాని చనిపోను అని దీక్షతో ఉన్నాడు. యేసు బాలుణ్ణి చేతుల్లోకి తీసుకొని షిమయోను అన్నాడు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుణ్ణి పోనిస్తున్నావు. యేసు ప్రభు అంటే షిమయోనుకు ఎంత ప్రేమో! యాకోబుకు తన కొడుకు మీద ఉన్న ప్రేమ కేవలం భౌతికం. కాని భక్తునికి యేసుపై ఉన్న ప్రేమ ఆధ్యాత్మికం. ఎవడైనా సరే నన్ను ప్రాణాధికంగా ప్రేమించకపోతే నాకు శిష్యుడై ఉండతగడు అని యేసు ప్రభువు చెప్పాడు. దావీదురాజు తన కొడుకు బతికి ఉండగా అతనికి జబ్బు చేసినప్పుడు అతని కోసం ఎంతో తాపత్రయపడ్డాడు. కాని ఆ పిల్లవాడు చనిపోయిన తరువాత అన్నాడు, చనిపోయిన నా కొడుకును తిరిగి రప్పించగలనా? నేను వాని వద్దకు వెళుతాను గాని వాడు నా వద్దకు మరలి రాడు గదా. దావీదు రాజుకు ఉన్నంత ఆధ్యాత్మిక పరిపక్వత యాకోబుకు లేదు. అప్పుడు యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబము వారిని చూచి అన్నాడు, నేను వెళ్లి ఇది ఫరోకు తెలియచేసి కనాను దేశంలో ఉన్న నా సహోదరులు నా తండ్రి కుటుంబము వారు నా వద్దకు వచ్చారు. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతా తెచ్చుకున్నారు అని అతనికి చెప్తాను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఈజిప్టు వారికి హేయుడు. ఫరో మిమ్ములను పిలిపించి మీ వృత్తి ఏమిటి అని అడిగితే మీరేం చెప్పాలంటే, మా చిన్నతనము నుండి ఇది వరకు మేము మా పూర్వీకులు పశువులు గలవారము. మీరు ఈ విధంగా చెబితే గోషేను దేశంలో మిమ్మలను కాపురముండనిస్తాడు. యాకోబు కుటుంబీకుల పేర్లు ఈ అధ్యాయంలో రాసి ఉన్నాయి గదా, ఎన్నో పేర్లు. అయితే సోదరీ సోదరులారా, యేసుక్రీస్తునందు విశ్వసించి తిరిగి జన్మించిన వారందరి పేర్లు జీవగ్రంథమందు పరలోకంలో నమోదై ఉంటాయి. నీ పేరు నా పేరు అందులో ఉంది. ప్రభువు నిన్ను వ్యక్తిగతంగా ఎరుగును. నీ తల వెండ్రుకలు ఎన్ని ఉన్నాయో ఆ లెక్క కూడా ఆయనకు తెలుసు. మనం ఎంత జనసమూహమైనా దేవుడు మనలను వ్యక్తిగతంగా ఎరుగును. ఆయన మనల్ని ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ప్రేమిస్తాడు. మన పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు గలవాడు. లోకంలో ఏ మనిషి దేవునికి పనికిరాని వాడంటూ ఉండడు. ప్రతి మనిషి కోసం యేసుక్రీస్తు చనిపోయాడు. గుంపులను కాదు ప్రభువు చూచేది. అందులో ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా ప్రభువు చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. యేసును ప్రతి ఒక్కరూ
వ్యక్తిగత రక్షకుడని అంగీకరించాలి. సోదరుడా, సోదరి, నీవు నాకిప్పుడిది చెప్పు, నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉందా? మరో విశేషం, తండ్రి కుమారుల మధ్య ఎడబాటు ఎంతో దుర్భరం. బహుకాలానికి యోసేపును చూచిన యాకోబు ఉద్రిక్తమైన మనస్సు ఎలా ఉందో ఊహించగలరా? శ్రోతలు గమనించండి. ఈజిప్టుకు వచ్చిన తరువాత యాకోబుకు ఉన్న మరో పేరు ఇశ్రాయేలు. ఈజిప్టులో యాకోబు తీరు మారింది, అంచేత పేరు మారింది. మారిన కొత్త పేరే ఎక్కువగా చెప్పబడింది. ఈజిప్టు దేశస్థులకు వృత్తిరీత్యా కాపరులైన వారంటే అసహ్యం. కాని కాపరి అనే మాట, ఈ మాట సూచించే భావము బైబిలులో చాలా ఉదాత్తమైనదిగా చిత్రించబడింది. యేసును మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా పేర్కొంటాం. ప్రధాన కాపరి అయిన యేసు త్వరలో రాబోతున్నాడు. పాపులైన మానవులు దారి తప్పిన గొర్రెలు. ఈ గొర్రెల కోసం మంచి కాపరి అయిన యేసు తానే దేవుని గొర్రెపిల్ల అయి వాటి కోసం తన ప్రాణం పెట్టాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో యేసు చెదరిపోతున్న గొర్రెల వంటి పాపులను చూచి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. తప్పిపోయిన గొర్రెలను వెదకి రక్షించే కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఈ మంచి కాపరి అంటే లోకానికి ఇష్టం లేదు. యేసును కాపరిగా లోకం అంగీకరించదు. ఈజిప్టులో కాపరి అనే మాటే అక్కడి ప్రజలకు గిట్టదు. కాపరులను వారు అసహ్యించుకుంటారు. ఇక్కడ ఈజిప్టు లోకానికి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలీయులు కాపరులే కాదు, పశువులను కూడా కాచేవారు. గోషెనులో నివసిస్తూ ఇశ్రాయేలీయులు కాపరులయ్యారు, గొర్రెలను బాగా కాచేవారు. యాకోబు తన వారితో ఇప్పుడు గోషెనులో కాపురమున్నాడు. చాలా కాలం యాకోబు సంతతి అదే దేశంలో నివాసముండవలసి వచ్చింది. యోసేపు చనిపోయాక వారు ఈజిప్టులో బానిసలయ్యారు. అయితే దేవుడు వారికి తోడై ఉన్నాడు. అక్కడే వారు గొప్ప జాతిగా ఆవిర్భవించారు. ఆ తరువాత మోషే నాయకత్వంలో వారికి విడుదల కలిగింది. యోసేపును దేవుడు ముఖాముఖిగా కలుసుకొని మాట్లాడినట్లు లేదుగాని అతని జీవితమంతటిలో అదృశ్యమైన దేవుని హస్తమే అతణ్ణి నడిపించింది. యోసేపు జీవితమంతా దేవుని పర్యవేక్షణలోనే నడిచింది. తన వారికందరికీ చిట్టచివరికి రక్షకుడు, సంరక్షకుడు అయ్యాడు. దేవుడు తన బిడ్డల జీవితంలో ఎప్పుడేది జరగాలో ముందుగానే నిర్ణయించి ఉంచుతాడు. ఏదీ ప్రమాదవశాత్తు జరగదు. యేసు అందరి కోసమై విమోచన క్రయధనమై తనను తానే సమర్పించుకున్నాడు. ఇది యుక్తకాలమందు సాక్ష్యార్థమై జరిగిన సంఘటన. యేసు కాలము సంపూర్ణమైనప్పుడు కన్యక గర్భాన జన్మించాడు. దేవుడంటున్నాడు, అనుకూల సమయమందు నీ మొర ఆలకించాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యోసేపు జీవితంలో జరిగినదంతా దేవుని చిత్త ప్రకారమే జరిగింది. లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు? ఆకాశము భూమి గతిస్తాయి గాని నా మాటలు ఏమాత్రమూ గతించవు. దేవుని చిత్తం, దేవుని మాట ఎన్నటికీ వీగిపోవు, జరిగి తీరతాయి. యోసేపు గుంటలో పడడం దేవుని చిత్తం, సింహాసనమెక్కటం దేవుని చిత్తం. దేవుని సంకల్ప సిద్ధికి ఈ సంఘటనలన్నీ దోహదపడ్డాయి అని మనం గ్రహించాలి. సోదరీ సోదరులారా, బైబిలులోని విశ్వాస వీరుల గాథలు నేడు మనకు ఎంతో ప్రయోజనాత్మకమైనవి. యాకోబు రాహేలు కోసం 14 సంవత్సరాలు కష్టించి పనిచేయవలసి వచ్చింది. రాహేలుకు యాకోబుకు జన్మించిన కుమారుడు యోసేపు. యాకోబుకు యోసేపంటే ఎంతో గారాబం. ఈ రోజున కూడా తల్లిదండ్రులు చేసే పొరపాటు ఇదే. పిల్లలందరిలో ఒకరిని ప్రత్యేకంగా గారాల కూచిగా చూస్తే మిగతా పిల్లలకు దీన్ని బట్టి ఉక్రోషం పుట్టుక రావడం సహజం. అన్నదమ్ముల మధ్య అపోహలకు తల్లిదండ్రులే కారకులవుతారు.
యాకోబు యోసేపును అతిగా ప్రేమించటం వల్ల అనేక అగచాట్లు ప్రాప్తించాయి. బిడ్డల పట్ల అమితంగా మమతను పెంపొందించుకోవడం శరీరానుసారమైన మనసుకు ఫలితం. కలలుగనే యోసేపు అమాయకంగా తన కలలను తల్లిదండ్రులకు, అన్నలకు చెప్పటం వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. కలలుగనడంతో ఆరంభమై అదొక దర్శనమై గొప్ప వ్యక్తులెందరో దర్శనాన్ని బట్టి జీవితంలో అద్భుతాలను సాధించగలిగారు. అయితే దేవుని బిడ్డలు దేవుని కలలు కంటారు, అవి దర్శనాలవుతాయి. అపొస్తలుడైన పౌలన్నాడు, దమస్కు మార్గంలో దేవుడు నాకు చూపిన దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాలేదు. సోదరీ సోదరులారా, దర్శనం లేని చోట ప్రజలు నశిస్తారు. ఈ రోజున దేవుని బిడ్డలు దేవుని దర్శనాలు చూడాలి. యువతీ యువకులు దేవదర్శనం చూడాలి. భవిష్యత్తు కోసం సిద్ధపడాలి. యేసు దర్శనమే మన దర్శనం, యేసు కోరికలే మన కోరికలు, యేసు ఆశయాలు, వాంఛలు అవే మన కోరికలు. యేసును ప్రేమించేవారు యేసుకు ఇష్టమైన వాటినే కోరాలి. అసలు బైబిలు వ్యక్తులలో ఎవరినైనా భక్తులు అంటున్నామంటే దానికి కారణం ఒకటే. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సే మన భావజీవితాన్ని, భక్తి శైలిని మార్చగలదు. మన చిత్తవృత్తి యందు నూతనపరచబడుతూ ఉండాలి. ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. అది మోసకరమైన దురాశ, చెడిపోయిన స్వభావం. నీతి యథార్థ భక్తి గలవారై దేవుని పోలికగా అనగా యేసుక్రీస్తు పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ శరీరాత్మలకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనమే పవిత్రపరుచుకుంటూ ఉండాలి. ఆ మాటకొస్తే తండ్రి కొడుకుల మధ్య అనగా యాకోబు యోసేపుల మధ్య ఎంత వ్యత్యాసముందో పరిశీలించండి. యాకోబు ఉపాయశాలి, యోసేపు ఉపకారశీలి. యోసేపు కూడా చెరసాల అనుభవంలోనే పరోపకారానికి ప్రతిష్ఠించబడ్డాడు. అంతవరకు తన కలలను గురించే చెప్పేవాడు. ఆ తరువాత ఇతరుల కలలకు అర్థం చెప్పి వారికి సాయం చేయసాగాడు. అదే ఉపకారశీలం. ఇంతింతై మరీ విస్తరించి ప్రపంచం మొత్తానికి అన్నం పెట్టేటంతగా నలుదిక్కులకు ప్రసరించింది అతని సౌశీల్యం. యాకోబు అలా కాదు. కుటుంబ జ్యేష్ఠత్వం అధికారపూర్వకమైనది, అది యాజకత్వమే. ఆ పదవిని ఆశించి దానిని దేవుడిచ్చేదాకా కనిపెట్టలేక, దేవుని మాట నమ్మలేక, ఉపాయంతో దాన్ని స్వశక్తితో సంపాదించుకోవాలని ప్రయత్నం చేసి మోసగాడని పేరు తెచ్చుకొని చరిత్రకెక్కాడు. దేవునితో పోరాటంలో దెబ్బతిని ఎట్టకేలకు దేవునికి లోబడక తప్పలేదు. సోదరీ సోదరులారా, ఎవరి జీవితం చూచినా, ఏ చరిత్ర చదివినా, ఎవరి గాథ విన్నా ఏమున్నది గర్వకారణం? యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన ప్రతి మనిషికి గర్వభంగమవుతుంది. నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల నాకు కోపం వస్తుంది అంటున్నాడు తండ్రి అయిన దేవుడు. సోదరీ సోదరులారా, గ్రహించండి. పాపి పాపానికి దాసుడు. దేవుని కుమారుడైన యేసు మనలను స్వతంత్రులనుగా చేశాడు గనుక మనం స్వతంత్రులమే. ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబరచాలి. వితర్కాలను, దేవుని జ్ఞానానికి ఎదురయ్యే ప్రతిబంధకాలను త్రోసిరాజనాలి. యాకోబు ఆత్మ సంబంధిగా పరివర్తన చెందటానికి ఎంతకాలం పట్టిందో చూడండి. ఎవరైనా క్రీస్తును అంగీకరిస్తే, ఆయన నామమందు విశ్వాసముంచితే దేవుని బిడ్డలవుతారు. అయితే ఎంతకాలమని పసిపిల్లలై ఉంటారు? దేవుని దీర్ఘకాలిక ఉద్దేశ్యం ఒక్కటే. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టాలి. సమస్త జ్ఞానం ప్రయోగించి ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలి. ప్రతి మనిషికి బోధించాలి. సోదరీ సోదరులారా, విశ్వాసులారా, ఈ బైబిల్ పాఠాలలో మీరు నేర్చుకునేదంతా మీ విశ్వాసాభివృద్ధికి తోడ్పడాలి. అదే దేవుని చిత్తం. విశ్వాసం
దైవ ప్రేమలో పనిచేస్తుంది, ఫలిస్తుంది. ఎవరైనా అంతే. అబ్రహామైనా, ఇస్సాకైనా, యాకోబైనా, యోసేపైనా, పౌలైనా, పేతురైనా అంతే. ఇదే విశ్వాస సూత్రం నీలో నాలో కూడా పనిచేస్తుందని జ్ఞాపకముంచుకోండి. దేవుని సత్యం విశ్వాసికి అనుభవ జ్ఞానమవుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఇది అనుభవైక వేద్యమవుతోందని వేరే చెప్పనక్కర్లేదు. దేవుని వాక్యమే విశ్వాసికి ఏకైక ప్రమాణం. దేవుని వాక్య ప్రత్యక్షం వెలుగులో సమస్తము పరీక్షించాలి. దేవుని వాక్యం అనుభవంలో మాత్రమే రక్షణార్థమైన ఫలితాలు కలుగుతాయి. అయితే కేవలం అనుభవం మాత్రమే సిద్ధాంతం కాదు. పాత నిబంధనలో యెహోవా కార్యములు, సువార్తలలో యేసు కార్యములు అనగా కుమారుని కార్యములు, అపొస్తలుల కార్యగ్రంథం నుంచి పరిశుద్ధాత్మ కార్యములు మనము గుర్తించగలం. పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు. తన పరిశుద్ధతను మనకు ఇవ్వటానికే మనలో నివసిస్తున్నాడు. హృదయశుద్ధి, ప్రేమ మనలో ప్రవర్తిల్ల చేసే క్రీస్తు ఆత్మే పరిశుద్ధాత్మ. యిర్మీయా గ్రంథం 31 అధ్యాయం, యెహెజ్కేలు 36 అధ్యాయాలలో పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధ ఉద్యమం పేర్కొనబడింది. పవిత్రీకరణ, పవిత్రపరచటం అంటే ఒక వ్యక్తిని దేవుని వినియోగం కోసం ప్రత్యేకించటం. ఇస్సాకు ప్రత్యేకత అదే. ఎవరికీ అట్టి అద్భుత ప్రతిష్ఠ జరిగి ఉండలేదు. దేవుని బలిపీఠముపై ఇస్సాకు ప్రతిష్ఠించబడ్డాడు. ప్రభువు కోసం చచ్చి బ్రతికినట్లే పునర్జన్మ సంభూతుడై లేచి వచ్చాడు. అందుకే ఇస్సాకులో ఎన్ని బలహీనతలున్నా అతణ్ణి దేవుడు వాడుకోవలసి వచ్చింది. దేవునికి ప్రతిష్ఠితమైనది మరొక పనికి వాడకూడదు. అది దైవ నిర్ణయం. పాత నిబంధనలో యెహోవా మందిరములోని సేవోపకరణములు పాతగిలినా వాటిని మరో రూపంలో వాడతారే గాని వాటిని తీసి పారవెయ్యరు. దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తి ఎట్టి పరిస్థితిలోనూ మరో పని చెయ్యలేడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోసం పరిశుద్ధపరచబడిన ప్రజలు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినట్లు దేవుని సంఘం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. సోదరీ సోదరులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా రాసి ఉంది గదా. ఎందరో మహానుభావులు, వారందరికీ జేజేలు. నిజమే, బైబిలు భక్తులు మన జీవితాలకు దూరంగా ఉండి తమ భక్తిని మనకు ప్రదర్శించటం లేదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి వినండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురవలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చింది, భూమి తన ఫలమిచ్చింది. అంటే ఏమిటి? అలనాడు ఏలియా ఎంత నీతిమంతుడో ఈ రోజున నీవు నేను అంతే నీతిమంతులం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు దేవుని దృష్టిలో ఎంత నీతిమంతులో ఈ రోజున మనము అంతే నీతిమంతులం. పౌలు ఎంత నీతిమంతుడో శిలువ మీద అప్పటికప్పుడు రక్షణ పొంది పరలోకానికి వెళ్లిపోయిన దొంగ కూడా అంతే నీతిమంతుడు. నీతిమంతులలో గొప్ప నీతిమంతుడని, చిన్న నీతిమంతుడని ఉండరు. అందరము విశ్వాసమును బట్టి నీతిమంతులం. గనుకే మన ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. బైబిలు గాథల్లోని వ్యక్తులను మనం ఇదే దృక్పథంతో చూడాలి. విశ్వాసమూలమైన నీతి మనది. నీతి కారణమైన నియమాన్ని అనుసరించాలి. విశ్వాసం క్రియామూలమైనది కాదు. దేవుని జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండాలి. మనం విశ్వాసవాక్యములే ప్రకటిస్తాము. దేవుని కృపామహదైశ్వర్యంలో మనం పాలు పొందుతున్నాము.
ఈ రోజుల్లో మానసిక వ్యాధులు ఎక్కువవుతున్నాయి. శరీర రోగాలు చాలా వరకు నయమవుతున్నాయి గాని ఈ రోగాలను సైతాను మనుష్యుల మనస్సుల్లోకి బదిలీ చేస్తున్నాడు. కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. విడాకుల వైపు భార్యాభర్తలు మొగ్గు చూపుతున్నారు. యువతీ యువకులలో మానసిక శూన్యం ఏర్పడుతోంది. డబ్బు ఉంది గాని మానసిక దారిద్ర్యం ఎక్కువైపోతోంది. అందుకే నేటి సగటు మనిషికి బైబిలు సందేశం ఎంతో అవసరం. యేసుక్రీస్తు గొప్ప ఆత్మల సంపాదకుడు. అలాగే ఆయన రాయబారులు కూడా ఆత్మల సంపాదకులే. క్రైస్తవుడు అంటే క్రీస్తు లాంటివాడు అని అర్థం. నీవు ఏ సేవలో ఉన్నా విశ్వాసివైతే ప్రాథమికంగా ఆత్మల సంపాదకుడవు అనే సంగతి మర్చిపోవద్దు. పాత నిబంధనలో ఆదికాండంలో మనం నేర్చుకుంటున్న సత్యాలు మా శ్రోతల విశ్వాసాన్ని బలవత్తరం చేస్తాయని మా నిరీక్షణ. వాక్యం వింటూ ఉండగా విశ్వాసులకు దినదిన ప్రవర్ధమానమైన భక్తిభావం అలవడుతుంది. యాకోబు అతని కుటుంబమంతా ఈజిప్టుకు వచ్చేశారు. యోసేపు ఎంతో చాకచక్యంగా ఫరోను ఒప్పించి యాకోబు కుటుంబీకులు గోషెను ప్రాంతంలో నివాసముండడానికి అనుమతి ఇప్పించాడు. గోషెను ప్రదేశం మంచి సారవంతమైన భూమి. అయితే ప్రస్తుతం అంతటా కరువు. ఎక్కడి భూమి అయినా ఆ సమయంలో విలువలేనిదే అయిపోయింది. యోసేపు జీవితానికి మహర్దశ ప్రాప్తించిందని చెప్పవచ్చు. యాకోబు జీవితం ఆరంభంలో అంత మంచి వ్యక్తి అనిపించడు. కాని రాను రాను అంచెలవారీగా అతని వ్యక్తిత్వం మెరుగుపడుతూ వచ్చింది. ఈజిప్టుకు వచ్చాక అతడు ఒక విశ్వాసిగా, విశ్వసనీయుడుగా మనకు కనిపిస్తాడు. లోకమంతటా కరువు రాను రాను ఉద్ధృతమవుతూ వచ్చింది. అయితే ఈ కరువు విషయం 2 దేశాలకు సంబంధించినంతవరకే ఆదికాండంలో ప్రస్తావించబడింది. యోసేపు తన తండ్రిని, సహోదరులను ఫరో రాజుకు పరిచయం చేస్తున్నాడు. వారిప్పుడు గోషేను ప్రాంతంలో ఉన్నారు. యోసేపు వ్యవహార దక్షత ఇందులో కనపడుతోంది. ప్రస్తుతానికి గోషెనులో ఉన్నారు అంటే ఫరో సరే అక్కడే ఉండనియ్యి అంటాడని యోసేపునకు తెలుసు. ఫరో యోసేపు సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటి అని అడిగాడు. వారన్నారు, అయ్యా, మీ దాసులమైన మేము, మా పూర్వీకులము, తాత ముత్తాతలము గొర్రెల కాపరులం. ఫరో రాజా, కనాను దేశమందు కరువు భారంగా ఉన్నది. మీ దాసులమైన మాకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలము ఉండిపోదామని వచ్చాము. కాబట్టి గోషెను ప్రదేశంలో తమ దాసులమైన మేము మీ సెలవైతే నివసిస్తాము. ఫరో అన్నాడు, యోసేపు, నీ సహోదరులు నీ వద్దకే వచ్చారు గదా. ఈజిప్టు దేశమంతా నీ ఎదటే ఉన్నది. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని, నీ సహోదరులను ఉండమని చెప్పు. గోషెను ప్రాంతంలో వారు ఉండవచ్చు. వారిలో ప్రజ్ఞాపాటవం గలవారు ఎవరైనా ఉంటే మా మందల మీద వారిని అధిపతులనుగా నియమించు. యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తెచ్చి ఫరో సమక్షమందు అతణ్ణి ఉంచాడు. అప్పుడు యాకోబు ఫరోను దీవించాడు. ఫరో అడిగాడు, యాకోబు, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని? యాకోబు ఫరో రాజు ప్రశ్నకు జవాబుగా అన్నాడు, రాజా, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130. నేను జీవించిన సంవత్సరాలు కొంచెము. అవి దుఃఖసహితమైనవి. అవి నా పూర్వీకులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదు. ఈ మాట అని యాకోబు ఫరోను దీవించి అతని ఎదట నుండి వెళ్లిపోయాడు. ఫరో ఆజ్ఞ మేరకు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను ఈజిప్టు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామసేసు అనే మంచి ప్రదేశమందు వారికి స్వాస్థ్యమిచ్చాడు. కాపరులు అంటే సమాజంలో అసలు గుర్తింపే లేదు. వారు మామూలు మనుషులు, మోటు మనుషులు. ఈ అభిప్రాయం అందరికీ ఉంది. ఈజిప్టులో అయితే కాపరి అన్నా, కాపరి వృత్తి అన్నా ఎవరికీ లక్ష్యం లేదు. ఈజిప్టు వారు చేయడానికి ఇష్టపడని పని ఇశ్రాయేలు ప్రజలు చేపట్టారు.
అందుచేత ఎవరూ పట్టించుకోలేదు. తమ పని తాము చేసుకుంటున్నారు. పైగా ఫరో తన మందలను కూడా వీరినే కాయమంటున్నాడు. యాకోబు ఫరో రాజు ఎదుట నిలిచినప్పుడు యాకోబు ఒక యాజకునిగా హుందాగా నిలిచాడు. ఇతడు వెనుకటి యాకోబు కాడు. ఆధ్యాత్మిక పరిపక్వత గలవాడై నిలిచి అధికారపూర్వకంగా చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడంటే అతడు జ్యేష్ఠత్వాన్ని అసలిప్పుడే ప్రయోగిస్తున్నాడు. దానికి తగ్గ ఆధ్యాత్మిక ధైర్యం, పరిపక్వత ఇప్పుడే ప్రాప్తించాయి. ఇప్పుడితడు నిజంగా ఇశ్రాయేలు, దేవుని ప్రతినిధి. ఫరో రాజు ఈజిప్టుకు పరిపాలకుడు. అయితే సర్వభూమికి రాజైన దేవునికి యాకోబు ప్రతినిధి. యాజకుడు చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడు. నీ వయస్సెంత అని అడిగితే యాకోబు ఎలాంటి జవాబిచ్చాడో చూచారా? మునుపటి యాకోబైతే మరోలా మాట్లాడి ఉండేవాడు. నాకు 130 ఏండ్ల వయస్సు. నా చిన్నప్పుడే నా తెలివితేటలు ప్రత్యేకమైనవి. ఏశావును గెలిచాను, లాబానంతటి మోసగాణ్ణి గెలిచాను. నేనెంత గొప్పవాడినో చూడండి. నాకు ముత్యాల్లాంటి కొడుకులు 12 అంటూ గొప్పలు చెప్పుకునేవాడు. ఇప్పుడు ఎంతో నిజాయితీగా, నిగర్వంగా మాట్లాడుతున్నాడు. అతనిలో ఎంతో మార్పు, ప్రవర్తనలో పరివర్తన తేటగా కనపడుతున్నాయి. యాకోబు ఫరో ఎదుట చెప్పిన సాక్ష్యాన్ని ఒక్కసారి పరిశీలించండి. యాకోబు ఈజిప్టుకు వచ్చినప్పుడు అతనికి 130 ఏండ్ల వయస్సు. 147వ ఏట చనిపోయాడు. ఈజిప్టులో 17 సంవత్సరాలున్నాడు. తన జీవితంలో చివరి దశాబ్దమిది. ఇహలోకయాత్ర చివరి మజిలీ. తన గారాబు కొడుకును చూచిన ఉత్సాహంతో మరో 17 సంవత్సరాలు బతికాడు. ఇప్పుడు ఫరో రాజు ఎదుట నిలిచి ఏమంటున్నాడు? అయ్యా, నా బతుకులో నేను అతిశయించాల్సింది ఏదీ లేదు. నా జీవితమంతా కష్టాలే, కడగండ్లే. నా తండ్రి తాతలతో పోల్చుకుంటే నేను అల్పుణ్ణి అంటూ తనను తాను ఎంతో తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. నా పూర్వీకులు యాత్ర చేసినప్పుడు వారు జీవించినన్ని సంవత్సరాలు ఆ విధంగా నేను జీవించలేకపోయాను అని ఒప్పుకున్నాడు. చూడండి, ఈ యాకోబు ఎంత మారిపోయాడో. తాను దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. తానేమీ చెయ్యలేకపోయానే అనే అసంతృప్తి అతని మాటల్లో ధ్వనిస్తున్నది. ఫరో ఎదట అతడెంతో నిగర్విగా, ఆధ్యాత్మిక పరిపక్వత గల మనిషిగా, ఒక దైవజనుడుగా నిలిచినవాడై చేతులెత్తి ఆశీర్వదించాడు. దేవుని కృపచేత రక్షించబడిన ఒక పాపిగా తన నిజస్థితిని ఒప్పుకుంటున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాము. బడాయిలు చెప్పుకునేవారు, అతిశయోక్తులతో మాట్లాడేవారు క్రైస్తవులలో అనేకులు కనపడుతున్నారు. నిజం చెప్పాలంటే భక్తులు అనబడే వారందరూ అతిశయించడానికి ఏమీ లేదు. దేవుని కృపచేతనే వారి స్థితికి రాగలిగారని గుర్తుంచుకోవాలి. తమ మంచితనానికి కారకుడు, కర్త అయిన యేసు ప్రభువుకు మహిమ చేకూరేటట్లు చూడాలి. యాకోబు తన పూర్వీకులను, తండ్రిని, తాతను ఘనపరుస్తున్నాడు. కొందరు యువకులు తమ తండ్రులు, తాతల కంటే తామెంతో జ్ఞానులు అన్నట్లు విర్రవీగుతారు. అది కేవలం అవివేకమని మనవి చేస్తున్నాము. యాకోబు తన తండ్రిని, తాత అయిన అబ్రహామును, వారి యాత్రను, వారి విశ్వాసాన్ని ఎంతో ప్రశంసిస్తున్నాడు. వారితో పోల్చుకుంటే నేను ఏపాటివాడను అంటున్నాడు. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను ఈజిప్టు దేశములో నివసింపచేసి ఆ దేశమందలి రామశేసు అనే ప్రాంతమందు వారికి భూమి ఇప్పించి దానికి పట్టా మంజూరు చేశాడు. అది వారికి సమస్త హక్కుభుక్తములతో ఇయ్యబడిన స్వాస్థ్యం. యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించాడు. రామశేసు అంటే గోషేను ప్రాంతమే. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటా ఆహారము లేదు. కరువు వలన ఈజిప్టు దేశం, కనాను దేశం ఎంతో క్షీణించాయి. సోదరీ సోదరులారా,
ఇక్కడ కొంచెము సేపు ఆగి ఈ తండ్రి కొడుకులను యాకోబు యోసేపులను కొంచెం పరిశీలిద్దాము. తండ్రి కొడుకుల మధ్య ఎంతో వ్యత్యాసం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది గదూ. బైబిలులో ఎందరో మహావ్యక్తులున్నారు. వీరు దివ్య పురుషులు. చిన్నతనంలోనే దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడు. సమూయేలు 6 ఏండ్ల బాలుడై ఉండగా దేవుని పిలుపు వచ్చింది. మోషే కూడా అంతే. అతడు చిన్నారి శిశువై ఉండగానే దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు బాలుడై గొర్రెలు కాచుకుంటూ ఉండగా దేవుడు పిలిచాడు. దానియేలుకు 12 ఏండ్ల వయస్సున్నప్పుడే దేవుడతణ్ణి ప్రత్యేకించుకున్నాడు. యేసు ప్రభువు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మును ఏర్పరచుకొని నియమించాను. అవును, ఆయనే మొదట మనలను ప్రేమిస్తే మనం ప్రేమించగలుగుతాము. మనం పుట్టకమునుపే మన జీవితంలోని ప్రతి ఘడియను దేవుడు ముందుగా నిర్ణయించాడు. నిన్ను నన్ను తల్లి గర్భమందు నిర్మించినవాడు ఆయనే. 139వ కీర్తన చదివితే మీకు దేవుని భవిష్య జ్ఞానం ఎంత గంభీరమో బోధపడుతుంది. ఇప్పుడు చూడండి, యాకోబు యోసేపు వీరిద్దరూ తండ్రి కొడుకులు. వీరిని బాల్యదశలోనే దేవుడు చేయి చాచి పట్టుకున్నాడు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరిలో కొన్ని సామాన్య లక్షణాలు మనకు కనిపిస్తాయి. వీరిద్దరూ తమ తల్లిదండ్రులకు గారాబు కొడుకులు. వీరి తల్లిదండ్రులు తమ బలహీనతలను బట్టి ఎన్నో పొరపాట్లు చేశారు. కుటుంబంలో సోదరుల మధ్య అసూయ, పోటీ మనస్తత్వం కలహాలకు దారితీశాయి. అయితే యాకోబు దేవునికి ఒక పట్టాన లోబడలేదు, కాని యోసేపు లోబడ్డాడు. యాకోబు తన స్వంత చిత్తాన్ని అనుసరించి జీవించాడు, గాని యోసేపు దేవుణ్ణి వెంబడిస్తూ విశ్వసిస్తూ ముందంజ వేశాడు. సోదరీ సోదరులారా, గమనించండి, ఈ ఇద్దరూ మన జీవితాలకు ఎంతో సన్నిహితులు. మనలో మన స్వంత చిత్తం తలెత్తితే మనలో యాకోబు మనసు ఉంది. దేవునితో పెనుగులాట యాకోబులో ఉన్నట్లే మనలను అడపాదడపా అట్టిట్టు చెయ్యడం మామూలే. ప్రియ శ్రోతలు, మనము దేవుని చిత్తాన్ని, ఆయన నిత్య సంకల్పాన్ని తెలుసుకోవాలనే కోరుతాము. దేవుడు కూడా తన సంకల్పాన్ని మనకు బయలుపరచాలనే కోరతాడు. దేవుని లేఖనాలలో, బైబిలులో మనకు దేవుని చిత్తం ప్రత్యక్షమవుతుంది. క్రీస్తునందు దేవుని ప్రత్యక్షం సంపూర్ణమైనది. సృష్టి పరిశీలనలో కూడా దేవుని స్వభావ లక్షణాల ప్రతిఫలకం మనం చూడగలం. పరిశుద్ధాత్మ మనలో ఉండి దేవుని చిత్తాన్ని మనకు అనుభవైక వేద్యం చేస్తాడు. యాకోబు కోసం దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో మీరు వింటూ వచ్చారు కదా. 100 సంవత్సరాలు యాకోబు దేవునికి ఒక సమస్యగా తయారయ్యాడు. యాకోబులో దేవుడు ఒక క్రియ ఆరంభించాడు. అది ముగిసే వరకు దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మా శ్రోతలు తమ హృదయాలపై ముద్రించుకోవాలి. మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడు. మీకు ఒక రహస్యం విడమరిచి చెప్పగోరుతాము. దేవునికి ఒక కోరిక ఉంది. నిన్ను నన్ను క్రీస్తును పోలిన వారిని చెయ్యాలని దేవుని అభిలాష. క్రీస్తు సౌశీల్యం మనలో ప్రవర్తిల్లాలని దేవుని కోరిక. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడడమే దేవుని చిత్తం. ఈ విషయంలో పౌలు గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడు? క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు మీ విషయమై మళ్లీ నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. యాకోబులో దేవుడు తన సౌశీల్యాన్ని ఏర్పరచాలని ఎంతో ప్రయాసపడ్డాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడిన ప్రకారం ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగాలని వ్రాయబడినవి. ఈ విధంగా మనలను మనం పాత నిబంధనలో అప్పటి వ్యక్తులలో చూసుకోగలుగుతున్నాము. దేవుని చిత్తం ఎలా ఆయా వ్యక్తుల జీవితాలలో నెరవేరిందో చూస్తే ఆయన నీ జీవితంలో, నా జీవితంలో ఏమి చెయ్యనున్నాడో
అనే అన్వేషణ మనలో మొదలవుతుంది. మన సౌశీల్యం మీద కొందరు వ్యక్తుల ప్రభావం ఉంటుంది. అంతేకాదు, అనుదినం మనము వినే దేవుని వాక్యం కూడా మన మీద ఎంతో ప్రభావం చూపెడుతుంది. దేవుడు మనలను తన చిత్తానికి అనుగుణంగా మలచటానికి పరిస్థితులను కూడా వాడుకోగలడు. ప్రియ శ్రోతలు, 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం జ్ఞాపకం పెట్టుకోండి. మనలను పిలిచినవాడు నమ్మకమైనవాడు గనుక అలా చేస్తాడు. వ్యక్తులలోనే కాదు, జనాంగాలలో, జాతులలో కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోగలవాడు. ఆయన సార్వభౌముడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. తానేం చెయ్యబోయేది సూచాయగా తెలియచేస్తూనే ఉంటాడు దేవుడు. అప్పుడు అంతటా కరువొచ్చింది. యోసేపు ప్రజలకు ధాన్యం సరఫరా చేశాడు. ప్రజలు తమ పశువులను, పొలాలను ప్రభుత్వానికి వశం చేశారు. యాజకుల భూములు తప్ప మిగతా పొలమంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. యోసేపు వారికి విత్తనాలు సరఫరా చేశాడు. పంటలో 5వ వంతు ప్రభుత్వానికి వారు శిస్తు కట్టే ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయులు గోషెను ప్రాంతంలో నివసించి ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి చెంది మిగుల విస్తరించారు. యాకోబు ఈజిప్టు దేశంలో 67 సంవత్సరాలు బ్రతికాడు. చనిపోయేటప్పటికి అతని వయస్సు 147 ఏండ్లు. తన అవసాన దశలో యాకోబు తన కుమారునితో ప్రమాణం చేయించాడు. నన్ను ఈజిప్టులో పాతిపెట్టకూడదు, నా పితరులతో వారి సమాధుల్లోనే నన్ను పాతిపెట్టాలి. అప్పుడు యాకోబు తన మంచపు తలగడ మీద వంగి దేవునికి నమస్కారం చేశాడు. శ్రోతలు వింటున్నారా? యోసేపు వ్యవహార దక్షత ఎంతో గొప్పది. గోషెను ప్రాంతం వారికిప్పించాడు. రామశేసు ప్రాంతం వారికి లభించింది. కాపరులు అంటే ఈజిప్టు వారికి చిన్న చూపు. అందుచేత ఎవరికీ అసూయ కలగదు. తమ పనేదో తాము చేసుకుపోతారు. యాకోబు ఫరో ఎదుట ఒక యాజకుడుగా నిలిచి అతణ్ణి దీవించాడు. తన జ్యేష్ఠత్వాన్ని ఇప్పుడు ప్రయోగిస్తున్నాడు. కుటుంబంలో జ్యేష్ఠుడే యాజకుడు. ఇప్పుడతడు ఇశ్రాయేలు. ఫరో ఈజిప్టుకు రాజైతే సర్వభూమికి రాజైన దేవుని యాజకుడు యాకోబు. నీ వయస్సెంత అని రాజు అడిగితే మునుపటి యాకోబులాగా కాదు, ఇప్పుడు నిగర్విగా, వినయంగా తనను తాను తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. అతనిలో మార్పు, ప్రవర్తనలో పరివర్తన తేటగా కనపడుతున్నాయి. యాకోబు ఈజిప్టుకు వచ్చినప్పుడు అతనికి 130 ఏండ్లు. 147 ఏట చనిపోయాడు. ఈజిప్టులో 17 సంవత్సరాలున్నాడు. తన జీవితంలో చివరి దశాబ్దమిది. ఇహలోకయాత్రలో చివరి మజిలీ. తన గారాబు కొడుకును చూచిన ఉత్సాహంతో 17 సంవత్సరాలు బ్రతికాడు. నా తండ్రి తాతలతో పోల్చుకుంటే నేను అల్పుణ్ణి అని ఫరో ఎదుట సాక్ష్యమిచ్చాడు. దేవుని కృపచేత రక్షించబడిన ఒక పాపిగా తన నిజస్థితిని ఒప్పుకుంటున్నాడు. రామశేసు ప్రాంతభూమికి, యాకోబుకు అతని పిల్లలకు పట్టా మంజూరు అయింది. యాకోబుకు యోసేపుకు ఎంత వ్యత్యాసం! యాకోబు మొదట్లో ఒక పట్టాన దేవునికి లోబడలేదు గాని యోసేపు లోబడ్డాడు. యాకోబు తన స్వంత చిత్తాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేశాడు గాని యోసేపు దేవుని చిత్తాన్ని వెదకిన వ్యక్తి. యాకోబు కోసం దేవుడెంతో ప్రయాసపడవలసి వచ్చింది. గలతీ 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలన్నాడు, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు మీ విషయమై మళ్లీ నాకు ప్రసవ వేదన కలుగుతోంది. యోసేపు తన పై అధికారికి చెప్పకుండా తనవారైన తండ్రికి సోదరులకు ఏమీ చెయ్యడు. ఎంత నమ్మకమైనవాడో చూడండి. అతడు ఎంత గొప్ప పదవిలో ఉన్నా అతడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు. ఫిలమోనుకు ఒనేసిము గొప్ప నష్టం కలిగించాడు. ఒనేసిము అనే పేరుకు అర్థం ప్రయోజకుడు. అయితే అతడు పౌలు ద్వారా రక్షించబడి తిరిగి తన యజమాని వద్దకు పంపబడినప్పుడు అతడు నిజంగా ప్రయోజకుడయ్యాడు. అలాగే
యోసేపు దేవునికి నమ్మకమైన గృహ నిర్వాహకుడు. యోసేపు గత జీవితం మోసంతో నిండి ఉంది. యాకోబు మనస్తత్వం విచిత్రమైనది. తన స్వంత చిత్తం ప్రకారం దేవుని చిత్తాన్ని తాను అమలుపరచాలని చూచాడు. 100 సంవత్సరాలు యాకోబులోని పోరాటం ఇదే. ఇప్పుడో యాకోబు వయోవృద్ధుడు. అతనిలో ఇప్పుడు గొప్ప పరివర్తన వచ్చింది. ఎవరు ఏది విత్తితే అదే పంట కోస్తారని వాక్యం సెలవిస్తోంది. ఏశావు క్షణికోద్రేకంతో తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. యాకోబు బహుకాలం నుండి ఆలోచించి తంత్రం పన్ని జ్యేష్ఠత్వం కొన్నాడు. అమ్మినవాడెంతో కొన్నవాడు అంతే. దేవుడు చేయదలచింది దేవుణ్ణే చేయనీయాలి అనే తెలివి అప్పుడు యాకోబుకు లేకపోయింది. ఆ యాకోబే ఇక్కడ ఫరోను ఆశీర్వదించే యాజకుడుగా కనిపిస్తున్నాడు. పరిపక్వత ఇప్పటికీ ఈజిప్టులో అతనికి వచ్చింది. ఈజిప్టు, కనాను అనే 2 దేశాల సమాచారమే ఆదికాండంలో ఎక్కువగా రాయబడి ఉంది. యోసేపు ఫరో రాజుకు ప్రతినిధిగా ప్రభుత్వ ఖజానాకు ద్రవ్యం అవసరమైనంత సమకూర్చాడు. ప్రజలు బ్రతకటానికి కావలసినంత ధాన్యం సరఫరా చేశాడు. యోసేపు ఆర్థిక శాస్త్రం బాగా తెలిసినవాడు. యోసేపు ఈజిప్టు పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనులను ఊళ్లలోకి రప్పించాడు. గ్రామీణ ప్రజలు పట్టణాలలోకి తరలిపోయారు. వారికి ధాన్యం సకాలంలో అందాలి గదా. గిడ్డంగులు పట్టణాలలో ఉన్నాయి. అందుకే ప్రజలందరూ గ్రామాలు విడిచిపెట్టి తమ భూములను, ఇళ్లను, వాకిళ్లను విడిచిపెట్టి పట్టణాలకు ఎగబడ్డారు. చూచారా, యాకోబుకు యోసేపునకు ఎంత వ్యత్యాసమో. మొదటి నుండి యాకోబు ఉపాయశాలి, యోసేపు ఉపకారశీలి. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. చనిపోతూ యాకోబు కోరుకున్నదేమిటి? నన్ను ఈజిప్టులో కాదు, నా పితరుల మధ్య మన దేశంలోనే నన్ను పాతిపెడతానని నీ చెయ్యి నా తొడ కింద ఉంచి ప్రమాణం చెయ్యి. యోసేపు సరే అన్నాడు. తాను కనాను భూమిలోనే పాతిపెట్టబడాలి అని అతని అంతిమ కోరిక. తన కుటుంబం ఈజిప్టులోనే స్థిరపడిపోతారేమో అనే ఆందోళనను అతడు వ్యక్తం చేస్తున్నాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యాకోబు తన దేవుని నిబంధనను మరువలేదు. తన దేవుడు నిబంధన దేవుడు. పాత నిబంధన నిరీక్షణ ఈ భూమికి పరిమితమైనది. అబ్రహాము కూడా ఇదే నమ్మాడు. తాను వాగ్దత్త భూమిలోనే పాతిపెట్టబడాలి. అక్కడే అతనికి పునరుత్థానం. అదే ఇస్సాకు నమ్మకం. యాకోబు కూడా అదే నమ్మాడు. అయితే దేవుని సంఘం తన నిరీక్షణను ఇహలోకానికి పరిమితం చేయదు. సంఘానికి ఇంకా విస్తృతమైన నిరీక్షణ ఉన్నది. యేసు ప్రభువు వద్దకు సంఘం ఎత్తబడుతుంది. నూతన యెరూషలేములో ప్రవేశిస్తుంది. అదే సంఘము యొక్క శాశ్వత నివాసం. ఈ నిరీక్షణ నిత్యత్వం వరకు పొడిగించబడుతుంది. అయితే పాత నిబంధనలోని నిరీక్షణ దేవుని రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడుతుంది అనేటంతవరకే. అది జరిగినప్పుడు ఇశ్రాయేలు నిరీక్షణ నెరవేరినట్లే. ఇశ్రాయేలు ప్రజ ఇహలోక రాజ్యము కొరకే లేపబడతారు. 1000 ఏండ్ల పరిపాలన నిత్య రాజ్యానికి ప్రయోగం మాత్రమే. ఆ తరువాత నీతి నివసించే నిత్య రాజ్యం ప్రవర్తిల్లుతుంది. అందుకే యాకోబు ఈజిప్టులో పాతిపెట్టబడడానికి ఇష్టపడటం లేదు. దేవుని వాగ్దానమందు నమ్మకముంచిన వ్యక్తి గనుక కనానులోనే పాతిపెట్టబడాలని కోరుకున్నాడు. లేకపోతే ఎక్కడ పాతిపెడితేనేమి? అయితే ఇప్పుడు మన సంగతేమిటి? ఈ రోజున మనం చనిపోతే ఎక్కడ భూస్థాపన చేసినా ఏ భేదమూ లేదు. సంఘము పైకి ఎత్తబడేటప్పుడు మనం ఎక్కడ ఉన్నా అందరము లేపబడతాము. మన శరీరాలు, ఆత్మలు ఏకమవుతాయి. ముందుగా చనిపోయిన వారు లేపబడినప్పుడు వారి శరీరాలలోకి వారి ఆత్మలు ప్రవేశిస్తాయి. ఒకవేళ అప్పటి వరకు మనం జీవించి ఉంటే రెప్పపాటులో మార్పు చెందుతాము. మహిమ శరీరాలు ప్రాప్తిస్తాయి. ప్రభువుతో సదాకాలం ఉండడానికి ఎత్తబడతాము. గనుక మన భౌతిక శరీరాన్ని ఎక్కడ సమాధి చేసినా ఒకటే.
క్రీస్తునందు బ్రతికి ఉన్నవారు, క్రీస్తునందు చనిపోయిన వారు అందరూ లేపబడతారు. మన నిరీక్షణ పరలోక సంబంధమైనది. మనకు నూతన యెరూషలేము స్వాస్థ్యముగా అనుగ్రహించబడుతుంది. అయితే పాత నిబంధన నిరీక్షణ ఇహలోకానికి, ఇక్కడి భూమికి పరిమితమై ఉన్నది. అందుకే యాకోబు కనాను భూమిలో తనను పాతిపెట్టవలసిందిగా యోసేపును ప్రాధేయపడి అడుగుతున్నాడు. యాకోబుకు పునరుత్థాన నిరీక్షణ ఉన్నది. వాగ్దత్త భూమిలోనే అతడు సమాధి చేయబడాలని కోరుతున్నాడు. ఇప్పుడు యాకోబు విశ్వాసం శేఖర బిందువుకు చేరుకున్నది. యాకోబు అంతవరకు ఎన్నెన్నో అనుభవాలను చవిచూచాడు. ఆరంభంలో అతని జీవితం అధోముఖంగా పయనించింది. అతని ప్రథమ పాపం అతని మార్గాన్ని అధోతలానికి మళ్లించింది. ఆ మొదటి పాపం బహుకాలం అతన్ని పట్టి విడువలేదు, జీవితాంతం వెన్నంటి ఉంది. యాకోబు బహుకాలం పాపక్షమాపణ అనుభవం పొంది ఉండలేదు. పూర్వం అతనిది వ్యాపార మనస్తత్వం. దేవుని చిత్తాన్ని సొమ్ము చేసుకోవాలని చూచాడు. ఇప్పుడు ఈజిప్టులో పూర్తిగా మారిపోయాడు. యాకోబు మొదటి నుండి పట్టు విడువని మనిషి, అభివృద్ధి కామన గల యువకుడు. పాపం చెయ్యాలని కాదు, పాపంలో పడిపోయాడు. మంచి సాంఘిక లక్షణాలు గల వ్యక్తి, అవినీతిపరుడేమీ కాదు, తన బిడ్డలను వదిలిపెట్టి తిరిగే రకం కాదు, భార్యను ప్రేమించే సంసారపక్షం మనిషి. అయినా యాకోబు ఓడిపోయాడు. ఎందుకని? దేవుని చిత్తాన్ని తన సొంత విధానాలు ప్రయోగించి నెరవేర్చాలనుకున్నాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? దేవుని చిత్తాన్ని దేవుని పద్ధతిలోనే స్వీకరించాలి, అన్వయించుకోవాలి. అది మొదట్లో యాకోబుకు తెలియదు. అతని జీవితాన్ని పాడు చేసిన సమస్య ఇదే. యాకోబు కూడా మొదటి నుండి యిర్మీయాలాగా ప్రార్థించి ఉంటే ఎంత బాగుండేది. దేవా, తమ మార్గము ఏర్పరచుకోవడము నరుల వశములో లేదు, తమ ప్రవర్తనలో సన్మార్గులై మెలగడం వారి వశములో లేదు. ఏశావు బలహీనతను తన స్వార్థానికి దుర్వినియోగపరిచాడు. ఇంటికి వెళ్లి అమ్మకు చెప్పాడు, అమ్మా, నేను తెలివైన పని చేశాను. ఏశావు జ్యేష్ఠత్వం మంచి బేరానికి కొనేశాను. నేనేమీ బలవంతం చేయలేదు, అతడే అమ్మేశాడు. ఇందులో నా తప్పేమీ లేదు అంటూ అమ్మ దగ్గర బీరాలు పలికాడు. అప్పుడు యాకోబు ప్రకృతి సంబంధి. దేవుడు తనకు జ్యేష్ఠత్వం ఇవ్వదలుచుకున్నది ఇలా కాదు. రక్షణ లేని మానవుడు ప్రకృతి సంబంధి. రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాలు, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. శరీర స్వభావము గలవారు దేవుణ్ణి మహిమపరచలేరు. దేవుని పని మానవ పద్ధతిలో చెయ్యలేము. అలా చెయ్యబూనిన వారికి ఆశాభంగమే మిగులుతుంది. దేవునితో సంఘర్షణ పెట్టుకుంటే జీవితమంతా వృధా అవుతుంది. యాకోబు అదే పని చేశాడు. యోసేపు తన తండ్రిని మొదటి నుండి బాగా గమనించాడు. తండ్రి చేసిన తప్పు తాను చేయకుండా జాగ్రత్త పడ్డాడు. అందుకే యోసేపు దేవుని దృష్టిలో గొప్పవాడయ్యాడు. గాని అతని తండ్రి యాకోబు వృధాప్రయాసతో దేవునితో పెనుగులాడాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఈజిప్టులో తాను ఉన్న 17 సంవత్సరాల జీవితం ఆత్మ సంబంధమైనది గాని అంతకు ముందు ప్రకృతి సంబంధి అయి ఉండి శరీరానుసారంగా ప్రవర్తించాడు. ఈ సంగతులన్నీ ఈజిప్టులో యాకోబు మనస్సులో మెదులుతూ ఉండేవి. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతైనా విశ్వసనీయుడు. శరీర విధానాలు ప్రయోగించి దేవుని ప్రణాళికను అమలుపరచటం అసాధ్యం. ఏ మనుష్యుడు తనకు తానే జ్ఞానిని అనుకోవడానికి వీల్లేదు. దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టాలి. జ్యేష్ఠత్వం విషయంలో యాకోబు వ్యవహరించిన తీరు స్వార్థపూరితం. అదొక బేరం. రిబ్కా యాకోబుతో కలిసి ఉపాయం ఆలోచించింది. తల్లి కొడుకు కలిసి ఇస్సాకును మోసగించారు. తల్లి చెబితే కొడుకు చేశాడు. అయితే ఇందులో యాకోబు బాధ్యత ఎంతవరకు? నాకు తెలియదు, మా అమ్మ చేయమన్నది నేను చేశాను అంటే సరిపోదు.
ఈ మోసానికి యాకోబు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. ఏ మార్గం అవలంబిస్తే ఏమి, ఫలితం కదా ముఖ్యం అనుకున్నాడు యాకోబు. అలా కాదు, దేవుని దృష్టిలో విధానం ఎంత ముఖ్యమో ఫలితం కూడా అంత ముఖ్యమే. మంచి ఫలితం కోసం చెడ్డ పద్ధతి యాకోబు వాడి పెద్ద తప్పే చేశాడు. మోసం చేసే వ్యక్తికి జీవితాంతం వరకు మనస్సాక్షిలో రభస ఎక్కువవుతూనే ఉంటుంది. వాస్తవాన్ని ఎదుర్కోలేక పారిపోయే భగ్నజీవులతో, పిరికివారితో పిచ్చి ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రియ శ్రోతలు, నలుగురు వ్యక్తులను ఇంతవరకు మీకు పరిచయం చేశాము. ఒకడు ఇస్సాకు. ఇతడు కుటుంబంలో తండ్రి, బలహీనుడు, భోజన ప్రియుడు. పక్షపాతం అతనిలో గూడు కట్టుకొని ఉంది. వృద్ధుడే కాని కుటుంబ ప్రేమ సంబంధాలలో ఆధ్యాత్మికంగా అపరిపక్వ స్థాయిలో ఉన్నాడు. 2 ఏశావు. ఇతడు చేజేతులా చేసుకున్నదంతా అనుభవించాడు. జ్యేష్ఠత్వపు హక్కును కాలరాచివేశాడు. దాని దుష్ఫలితమే అతని నెత్తిమీదికి వచ్చింది. 3 యాకోబు. ఇతడు తన మోసానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాడు. జీవితంలో విలువైన కాలం 2 దశాబ్దాలు వృధాగా పాడైపోయాయి. కారణం అతని మోస ప్రవృత్తి. 4 రిబ్కా. ఈమె కూడా తాను స్వయంగా చేసుకున్నదంతా అనుభవించింది. తన గారాబు కుమారుణ్ణి ఆమె తిరిగి చూడలేదు. కొడుకుకు మోసం నేర్పింది. చివరికి తన కొడుకును తిరిగి చూడకుండానే చనిపోయింది. సోదరీ సోదరులారా, దేవుని ప్రభుత్వంలో నియమం ఒకటి ఉంది. ఎవడు ఏది విత్తితే అదే పంట కోస్తాడు. దేవుడు పక్షపాతి కాడు. ఎంత గొప్ప భక్తుడైనా మానవ పద్ధతుల్లో దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలనుకోవడం అవివేకం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరిగేటట్లు చేస్తాడు దేవుడు. మన జీవితంలో ఉపాయాలు పనిచేయవు. దేవుని చిత్తము ఆయనకు అనుకూలమైన పద్ధతుల్లోనే నెరవేరుతుంది. ఆదికాండం 47వ అధ్యాయం నుండి యాకోబు జీవితంలోని చివరి ఘడియలు మన ముందు ఉంచబడినాయి. ఇప్పుడు యాకోబు ఆత్మ సంబంధి. ఆధ్యాత్మిక జీవితంలో అతడు చిట్టచివరికి పరిపక్వతను పుంజుకున్నాడు. దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనము దినదినము ఎదుగుతూ దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉండాలి. ఆత్మ ఫలం పరిపక్వం కావాలంటే దానికి కొంతకాలం పడుతుంది. యాకోబు విషయంలో దేవుడు ఎంతో దీర్ఘశాంతం చూపాడు. ఇప్పుడు అతని జీవితంలో ఇది అవసాన కాలం. ఆదికాండం 48వ అధ్యాయం 1 నుండి 16వ వచనం వరకు ఈ సంగతులు జరిగిన తరువాత ఎవరో వచ్చి, నీ తండ్రికి జబ్బు చేసింది అని యోసేపుతో చెప్పారు. యోసేపు తన కుమారులైన మనష్షే, ఎఫ్రాయిములను తీసుకొని యాకోబు దగ్గరికి తెచ్చాడు. ఇశ్రాయేలు అనే యాకోబు బలం తెచ్చుకొని మంచం మీద కూర్చున్నాడు. యాకోబు తన కుమారుడైన యోసేపునకు తన సాక్ష్యం వినిపించాడు. యోసేపు తన కుమారుణ్ణి యాకోబుకు పరిచయం చేశాడు. యాకోబు తన మనుమలను ముద్దు పెట్టుకుని కౌగలించుకున్నాడు. యోసేపు యాకోబు ఎడమ చేతి వైపు తన కుడి చేత ఎఫ్రాయిమును, యాకోబు కుడి చేతి వైపు తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిద్దరినీ యాకోబు దగ్గరికి తెచ్చాడు. మనష్షే పెద్దవాడైనందున యాకోబు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తలమీద తన కుడి చేతిని, మనష్షే తలమీద తన ఎడమ చేతిని ఉంచాడు. యాకోబు వారిని ఆశీర్వదిస్తూ అన్నాడు, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడిచారో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించిన ఆ దేవుడు ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. యాకోబు ఆశీర్వచనం గొప్ప ప్రవచనం. ఎఫ్రాయిము, మనష్షే వీరిద్దరూ ప్రత్యేకంగా గోత్రకర్తలవుతారు. అయితే గోత్రాలు 12 గదా. వీరిద్దరినీ కలిపి ఒకే గోత్రం కింద లెక్కించాడు. ఈ 2 అర్ధగోత్రాలే. లేవి ఒక ప్రత్యేక గోత్రంగా లెక్కించబడలేదు.
వారు యాజకులు, వారికి భూస్వాస్థ్యం ఇవ్వబడి ఉండలేదు. మిగతా గోత్రికుల మధ్య వీరు యాజకులుగా చెదరిపోయారు. ఎలాగైనా ఏ విధంగా లెక్కించినా మొత్తం మీద గోత్రాలు 12. ఎఫ్రాయిము, మనష్షే వీరిద్దరూ 17 సంవత్సరాల వయస్సు గల యువకులు. యాకోబు తన చిన్న మనవణ్ణి ఎఫ్రాయిమును మొదట ఆశీర్వదించాడు. తన 2 చేతుల వాటం మార్చి యాకోబు ఎఫ్రాయిముకు ఆధిక్యమిచ్చి మనష్షేను అతని కిందికి తెచ్చాడు. యాకోబు తన చేతులను అడ్డంగా తిప్పాడు. ఇక్కడ కూడా యాకోబు తన యుక్తిని ప్రయోగించాడు. యాకోబు తన స్వానుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తాను ఏశావు కంటే చిన్నవాడు, తనకు జ్యేష్ఠత్వం వచ్చింది. అలాగే ఎఫ్రాయిము చిన్నవాడు, అతనికే జ్యేష్ఠత్వం రావాలి. ఇదే ఆలోచనతో యాకోబు ఈ పని చేశాడు. అందుకే చిన్నవానికే కుడి చేతి ఆశీర్వాదం లభించింది. దేవుని చిత్తం కూడా అదే. దేవుని వాక్యంలో ఇదే నియమం పనిచేస్తూ వచ్చింది. దావీదు తన సోదరులలో అనగా యెష్షయి కుమారులలో చిన్నవాడు. దేవుడు అతణ్ణే ఏర్పరచుకున్నాడు. దీనికి ప్రత్యేక కారణం ఉన్నది. మానవ సహజమైన పుట్టుకను, జ్యేష్ఠత్వాన్ని దేవుడు గుర్తించడు. నూతన జన్మ ప్రాతిపదికపైన దేవుడు కుమారత్వాన్ని అనుగ్రహిస్తాడు. నూతన జన్మ పొందినవారు దేవుని వలన పుట్టినవారే కాని, రక్తము వలన కాని, శరీరేచ్ఛ వలన కాని, మనుష్యేచ్ఛ వలన కాని పుట్టినవారు కారు. మానవ సాంప్రదాయాలను, జ్యేష్ఠ కనిష్ట విధానాలను దేవుడు తల్లకిందులు చేస్తున్నాడు. మనం సహజంగా ఏమనుకుంటాము? జ్యేష్ఠ కుమారునిదే వారసత్వం. కాని దేవుడు అలాంటి జ్యేష్ఠుణ్ణి ఎన్నుకొనడు. నూతన జన్మ పాత జన్మకు కేవలం వ్యతిరేకం. నూతన జన్మ సత్యాన్ని దేవుని నియామకంలో మనం నేర్చుకోగలం. మానవుని సహజమైన యోగ్యతలను బట్టి దేవుడు ఎవరినీ ఏర్పరచుకొనడు. ఒకవేళ సహజమైన యోగ్యతలుంటే దేవుడు వాడుకోగలడు గాని అవి దేవునికి ప్రతిష్ఠించబడాలి. అనేక మంది యువతీ యువకులు ఎన్నెన్నో సామర్థ్యాలున్నవారు మనకు ఎదురవుతారు. వారు క్రైస్తవులే అయినా వారి తలాంతులు దేవునికి ప్రతిష్ఠించబడలేదు గనుక దేవుడు వారిని వాడుకోడు. ప్రతిష్ఠించబడని సామర్థ్యమైన తలాంతైనా దేవునికి పనికిరాదు. ఇప్పుడు యాకోబు తన చేతులను అడ్డంగా మార్చి చిన్నవాడికి అనగా ఎఫ్రాయిముకు ప్రథమ ఆశీర్వాదమిచ్చాడు. ఎఫ్రాయిముకు జ్యేష్ఠత్వ ఆశీర్వాదం లభించింది. దేవుని ఏర్పాటిది. దేవుడు ఈ 2 పిల్లలను అనగా ఎఫ్రాయిము, మనష్షేలను ఆశీర్వదించునుగాక అని యాకోబు వారిని ప్రవచనాత్మకంగా దీవించాడు. దేవుడు తన వాగ్దానము చొప్పున అబ్రహామీయ సంతానాన్ని బహుగా వృద్ధి చేస్తాడు. ఆ వాగ్దానానికి వారసులే ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఎఫ్రాయిము. అసలు సంగతేమిటంటే ఎఫ్రాయిము తల మీద యాకోబు తన కుడి చెయ్యి ఉంచడం యోసేపునకు ఇష్టం లేదు. గనుక అతడు మనష్షే తల మీద యాకోబు చెయ్యి పెట్టించాలని తన తండ్రి చేయి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి అన్నాడు, నా తండ్రి, నీ కుడి చెయ్యి మనష్షే తలపై పెట్టు, ఇతడే పెద్దవాడు. యాకోబు అన్నాడు, అది కాదు కుమారుడా, ఈ సంగతి నాకు తెలుసు. మనష్షే కంటే అతని తమ్ముడే గొప్పవాడవుతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన ఈ వాక్య పఠన కొరకై నీకెంతో కృతజ్ఞులం. నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించి బైబిలులోని గోత్రకర్తల యొక్క వృత్తాంతాన్ని మాకు నేర్పావు. నీకు మేమెంతో కృతజ్ఞులం. ప్రియ తండ్రి, మా శ్రోతలందరూ నీ వాక్య ప్రయోజనము పూర్తిగా పొందాలని, నిన్ను మహిమపరచాలని, నీ కృపను అనుభవించాలని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.